మనిషి పుట్టడం ఖాయం, చనిపోవడం కూడా ఖాయమే. కానీ పుట్టినప్పుడు మనం ఏం సాధిస్తున్నామో, భగవంతుడు మన అదృష్టం బాగుండి 4 రూపాయలు సంపాదిస్తే ఆ వచ్చిన డబ్బులు మనం ఎవరికి ఖర్చు పెడుతున్నామో, వచ్చిన పేరుని మనం ఎవరికి ఉపయోగపడేలాగా వారికి సహకరిస్తున్నాం అనేది కూడా మనము జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అందులో 2 లైన్స్ నేను చెప్తాను. మా మలేష్ అన్నకి భగవంతుడు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఆ ఐశ్వర్యాన్ని తను గీతా కార్మికుడు ఉన్నప్పటి నుండే గీతా కార్మికులకి వెనుదండుగా ఉంటూ వారికి సేవలు అందించడం, మరి ఇంకా కొద్దిగా ఆర్థికంగా ముందుకెళ్ళాక పాఠశాలలో పిల్లలకి పుస్తకాలు అందించడం, మరి ఇంకా కొద్దిగా ఆర్థికంగా ముందుకెళ్ళాక నిర్మాతగా కూడా సినిమా తీసినట్టున్నారన్న మీరు. సినిమా తీయడం 83లో అప్పుడే సినిమా తీశారు మలేష్ అన్న. ఏం సినిమా పేరేంటే? మరో మాయా బజార్. అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా నేను నా వంతు ప్రతిభని అందులో కనబడాలి అని చెప్పేసి వారు కూడా ఆ రోజులనే 83లో ఒక ముందడుగు వేశారు. మరి అట్లనే ఏదైతే సర్దార్ పాపన్న, గోల్కొండ లేని చక్రవర్తి గారి విగ్రహాలు దాదాపు 50 విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో, తెలంగాణ అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ అనుకోకుండా ప్రతి గ్రామంలో కూడా నేనున్న పాపన్న చరిత్రకి నేను ముందుకు తీసుకొస్తున్నా, నేను కూడా విగ్రహాలు ఇస్తానని చెప్పి అక్కడ విగ్రహాలు ఇప్పించడం,